నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ రోజంతా ఢిల్లీలో ప్రధానితో అలాగే హోంమంత్రి ఇతర మంత్రులతో సమావేశాలు జరుగుతున్నారు. అయితే ఈ నెల 6న హైదరాబాద్లో రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్నటువంటి విభజన సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం జరగబోతుంది. దీని మీద హెచ్ఎంటీవీ 4 రోజుల పాటు ఏ రకంగా పరిష్కారాలు సాధిస్తారు, ఏమేమి అంశాలు రిజాల్వ్ అయ్యే అవకాశం దాని మీద బిగ్ డిబేట్లో కంటిన్యూగా చర్చను చేపడుతూ ఉన్నాం. ఈ అంశం మీద ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, జూలకట్టి రంగారెడ్డి గారు సిపిఎం పార్టీ నాయకులు, కొలిశెట్టి అప్పలనాయుడు గారు పార్లమెంట్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ నుంచి, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా విక్రమ్ గారు నమస్కారం. నమస్కారం శ్రీనివాస్. విక్రమ్ గారు, మీకు సుదీర్ఘంగా రాష్ట్ర విభజన ఇదంతా మనం ఫాలో అయ్యాం. అయితే చాలా సమస్యలు ఈ ముఖ్యమంత్రుల స్థాయిలోనే కూర్చొని మాట్లాడుకుంటే, ఏదో ఢిల్లీ వాళ్ళు వచ్చి కూర్చొని వాళ్ళు చేసేదానికంటే నిజంగా ఒక చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నం జరిగితే 90% సమస్యలు వీళ్ళే పరిష్కారం చేసుకోవచ్చని మొదటి నుంచి అనుకుంటుండేవాళ్ళు. అయితే ఎప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాదు. అక్కడ చంద్రబాబు గారు ఉంటే ఇక్కడ కేసీఆర్ గారు ఉండేవాళ్ళు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇద్దరికి అండర్స్టాండింగ్ బాగుందనుకున్న సంభవం ఎందుకో ఇష్యూస్ అయితే రిజాల్వ్ కాల. బట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు అంటే గురు శిష్యులు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, కానీ కలిసి పనిచేసిన వాళ్ళు దశాబ్దాల పాటు ఒక మంచి అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు ఇద్దరు, ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్, డెవలప్మెంటు స్ట్రాటజీస్ ఉన్నవాళ్ళు. సో వీళ్ళిద్దరూ రేపు 6వ తారీఖు హైదరాబాద్లో కూర్చోబోతా ఉన్నారు. దానికి ఎజెండా కూడా కొంత ప్రిపేర్ అవుతుంది రెండు వైపులా అని. ముఖ్యంగా ఈ షెడ్యూల్ 9-10లోని ఆస్తుల గురించి, అలాగే ఉద్యోగుల ట్రాన్స్ఫర్, ఇంకా కొన్ని కీలకమైన అంశాలు, సెన్సిటివ్ ఇష్యూస్ కూడా, కొన్ని వాటర్ డిస్ప్యూట్స్ ఇలాంటివి, వీటిల్లో ఏవేవి చర్చకు వచ్చే అవకాశం ఉంది? మీకు బహుశా సమాచారం కూడా ఉంటుంది విక్రమ్ గారు. ఏంటి, ఏదన్నా ఒక మంచి ప్రొడక్టివ్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా శ్రీనివాస్ గారు, ఎందుకంటే మీరు ముందుగా మీ ఉపోద్ఘాతంలో చెప్పారు, మొదటి తరంలో అంటే 14-19 మధ్య ఉప్పు నిప్పులాగా జరిగినటువంటి పరిస్థితి మనం చూసాము. చివరికి నాగార్జున సాగర్ డ్యామ్ మీద ఇరువైపులా పోలీసులు మోహరించి దాదాపు బాహాబాహి తలపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఈ ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉంటారు అనుకున్నప్పటికీ సుహృద్భావ వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ప్రగతి భవన్ కి ఆహ్వానించి సాదరంగా అక్కడ భోజనం పెట్టి రోజంతా కొంత చర్చించి అంతా అయిన తర్వాత మళ్ళీ ఎవరికి వాళ్ళు మరి రాజకీయ లబ్ధి కోసం అని కావచ్చు, అయితే అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం విమర్శలు ఏంటంటే ఆయన ఆస్తులను కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు లాలూచి పడ్డారన్నట్టు. సో ఈ రకమైనటువంటి విమర్శలు ఎదుర్కోవడం జరిగింది. అయితే కొంచెం కూడా దాన్ని ఏమంటాము మనం, ఐస్ అనేది బ్రేక్ అవ్వలేదు, అడుగులు ముందుకు పడలేదు. మరి అది ఒక రకమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ నష్టం జరిగినట్టుగా మనం భావించాలి. ముఖ్యంగా ఏంటంటే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానికి ఉన్నటువంటి హైదరాబాద్ అయిపోయింది, వ్యవధి కాల పరిమితి అయిపోయిన తర్వాత కనీసం ఇవి పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి రిజాల్వ్ కాకపోవడం అనేటువంటిది అందరినీ బాధించింది. కనీసం అప్పటి వరకైనా కనీసం కొంత సమయం మాకు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఒక లేఖ కూడా, ఒక రిక్వెస్ట్ లెటర్, అంటే తెలంగాణ ఒప్పుకుంటుందా కేంద్రం ఒప్పుకుంటుందా అది పక్కన పెడితే కనీసం ఆయన సైడ్ నుంచి ఒక చొరవ అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది మనం గమనించాము. కనుక ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇటు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో కలిసి పనిచేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. సరే, శిష్యుడు అని మనం అనలేం, కానీ ఆయన్ని గ్రూమ్ చేసినటువంటి పరిస్థితి మాత్రం ఆయన మొదటి నుంచి అప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. సరే, ఇండిపెండెంట్ గా గెలిచి తెలుగుదేశంలో తర్వాత ఆయనకి మంచి అవకాశాలు, మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆయన్ని ప్రోత్సహించినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకు కూడా గౌరవం ఉన్నది, రేవంత్ రెడ్డి గారు కూడా. దాంతో పాటు పరస్పర గౌరవాభిమానాలతో పాటు ఇష్యూస్ ని రిజాల్వ్ చేయాలనే ఒక సంకల్పం అండి, అది ముఖ్యం. అది ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నది ఏంటంటే ఎక్కడ కూడా రాజకీయ పరమైనటువంటి పబ్బం గడుపుకోవటానికి కాకుండా ఇది ఒక చిత్తశుద్ధితో ఒక ప్రయత్నం, ఒక కృషి అనేటువంటిది మాత్రం జరుగుతుంది. మనందరూ ఇప్పుడే మీరు ప్రస్తావించారు షెడ్యూల్ 9-10లో ఆస్తుల పంపకం, దాదాపుగా 55 అంశాల మీద ఈ రెండు రాష్ట్రాలకి అభ్యంతరాలు లేవు. కేవలం ఒక 11, తర్వాత ఒక 22
ఆ ఇష్యూస్ మీద తెలంగాణ కొంత పట్టుబడుతున్నది. మిగతా ఒక 22 అంశాల మీద ఆంధ్రప్రదేశ్ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. Okay. వీటిని చర్చల ద్వారానే ఎక్కడైనా కూడా మనం అందరం చూసాం, చాలా జటిలమైనటువంటి సమస్యలను కూడా చర్చల ద్వారానే పరిష్కరించుకోగలిగాం తప్ప ఇతరత్ర ఎక్కడ కూడా పరిష్కారం కావు అవి. Okay. అందువల్ల ఈ ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగేటువంటి ఈ సమావేశం మొదటిది కాబట్టి, తొలిసారిది కాబట్టి ఎజెండా చాలా పెద్దగా ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ ఒకటేంటంటే ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో ఇద్దరు కూడా చర్చించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగుల సమస్య కూడా చాలా విభజన, ఉద్యోగులను అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయడం అనేటువంటిది కూడా చాలా పెండింగ్ లో ఉంది. అదేవిధంగా విద్యుత్ బకాయిలు కూడా అది ఒక ప్రధానమైనటువంటి సమస్య. తర్వాత మీరు ఇప్పుడు అన్నట్టుగా ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడి ఆఖరికి కృష్ణా మీద ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కేంద్రం అధీనంలోకి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే కృష్ణాలో వాటర్ మనకి తెలుసు పరిణామం చాలా తక్కువ. దాని మీద రెండు రాష్ట్రాలు పట్టుబట్టడం, అదేవిధంగా ఎవరి ప్రయోజనాలను వాళ్ళు ఆశించడంలో తప్పు లేదు. కాబట్టి దాన్ని కూడా సామరస్యంగా పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంది. ఇది 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర పునర్విభజన బిల్లులోని, చట్టంలోని అంశాలను పరిష్కరించకపోవడం అనేది ఒక చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా ఆ దిశగా అడుగులు పడటం అనేటువంటిది మనందరం ఆహ్వానించాలి. లెట్ us వెయిట్. ఇది ఒక సానుకూలంగా పరిష్కరించబడుతుందని మనం ఆశిద్దాం. ఇక్కడ ఒక మాట విక్రమ్ గారు, అంటే మనకి విభజన అప్పుడేమో మీరు అన్నట్టు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు దగ్గరగా ఉన్నట్టు కనపడ్డా సరే వ్యక్తిగత విషయాలు ఎలాగూ మాట్లాడుకొని ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఏ చిన్నది కదిలించాలన్నా రాజకీయంగా నష్టం జరుగుద్దేమో. ముఖ్యంగా 2014-19 అయితే మీరు అన్నట్టు ఉప్పు నిప్పుగానే ఉన్నారు. అసలు విభజన అప్పుడే అయింది, అక్కడేమో అసలు విభజన వద్దని, ఇక్కడ విభజన కావాలని ఈ గందరగోళం కొట్లాటల మధ్యలో అసలు ఏది కదిలించినా రాజకీయంగా నష్టం అన్న పరిస్థితుంది. బట్ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. రెండు రాష్ట్రాలు ఒక రకంగా చెప్పాలంటే ఎవరికాళ్ళు సెటిల్ అవుతూ ఉన్నారు. ప్రజలు హాయిగా హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యే వాళ్ళు, ఉద్యోగాలు చూసుకునే వాళ్ళు చూసుకుంటున్నారు. ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి గత 10 ఏళ్ళు లేదు, ఇప్పుడు కూడా లేదు. ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ నార్మల్గా దేశంలో 29 రాష్ట్రాలు ఎలా ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా ఉంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత ఈజీగా జరిగే అవకాశం ఉందా ఇప్పుడు అన్నది, అంటే ఈ సమస్యల పరిష్కారానికి ఒక కంఫర్టబుల్ వాతావరణం ఉందనుకోవచ్చా? కండ్యూసివ్ అట్మాస్ఫియర్ అయితే ఉందండి. అసలు నాయకుల మధ్య ఆ సుహృద్భావ వాతావరణం ఉన్నప్పుడు ఒక కండ్యూసివ్ అట్మాస్ఫియర్ అనేటువంటిది ఉండటం వల్లనే ఆయన లేఖ రాయటం. దాదాపుగా మనకు తెలుసు ఇవాళతో నెల రోజులైంది ఎన్నికల ఫలితాలు వచ్చి. నెల రోజుల ముందే ఆయన చొరవ చూపించడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి విషయానికి వచ్చి. అయితే మీరు చెప్పిన దానికి ఒక్కదానికి నేను విభేదిస్తున్నా. ఎందుకంటే రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయేమో అని ఇరు పక్షాలు సందేహించి అంటున్నారు. కానీ రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయని సందేహించలా, రాజకీయంగా ఏ విధంగా వాడుకుందాం అనేది వాడుకోవడానికి ఉపయోగించడం వల్ల చిక్కుముళ్ళు పడి, అందువల్ల ఖచ్చితంగా కండ్యూసివ్ అట్మాస్ఫియర్ ఉంది. చక్కగా ఇవాళ అందరూ కూడా కాంగ్రెస్ తరఫున కూడా చాలా పాజిటివ్ పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, ఆ నాయకత్వం కానివ్వండి. కాబట్టి బాగుంటుందని అనుకుందాం. రైట్. మనతో అద్దంకి దయాకర్ గారు, అలాగే జూలకంటి రంగారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. దయాకర్ గారు నమస్కారం. దయాకర్ గారు, హలో దయాకర్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్. ఏంటి రేపు 6వ తారీఖు ముఖ్యమంత్రి గారితో, రేవంత్ రెడ్డి గారితో చంద్రబాబు గారి సమావేశం, రెండు రాష్ట్రాలకు సంబంధించిన కీలకమైన అంశాల పరిష్కారానికి కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి ఇద్దరు తొలిసారి సమావేశం అవుతున్నారు. దయాకర్ గారు, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సమావేశం మీద. ఇద్దరికి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుద్ది. ఇద్దరు కొంచెం ప్రోగ్రెసివ్గా, డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ఆలోచిస్తారు. అంశాలను పెండింగ్ పెట్టుకొని నానబెట్టుకోవడం కంటే పరిష్కారం చేసుకొని ఎవరంతటా వాళ్ళు డెవలప్ కావాలన్న ధోరణి ఉందని. ఏంటి మన వైపు నుంచి, తెలంగాణ వైపు నుంచి, ప్రభుత్వం నుంచి స్పష్టంగా ఒక ఎజెండా, ఇదిగో ఇవి రిజాల్వ్ చేసుకోవాలన్న క్లారిటీ ఏమన్నా వచ్చిందా? ఎలాంటి ఫలితాలు ఆశించవచ్చు ఈ సమావేశం నుంచి? ఒకటి నాకు తెలిసి అయితే ఎప్పుడు కూడా రెండు ప్రభుత్వాలు తెలుగు ప్రజల కోసం ఏమంటాం ఏకం అవ్వాల్సిన అవసరం అయితే ఉంటది అనేది ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కోరుకుంటది. ఎందుకంటే విభజన చేసింది కాంగ్రెస్ కాబట్టి బాధ్యత కూడా ఉంది. ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా ఒక ఎజెండా ఉంది. రాష్ట్రాలకు సంబంధించిన అంశంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉండే ఎజెండాను డెఫినెట్ గా ఆ రాష్ట్రాల యొక్క ప్రతినిధులు చేయాల్సిన అవసరం ఉన్న క్రమంలో విభజన చట్టంలోని హామీలను భాజపా
ఇప్పటి వరకు నెరవేర్చినట్టుగానైతే ఇక్కడ అక్కడ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రెండు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు కానీ నిరంతరం మనం వెళ్ళవేసుకుంటున్నాం. సో ఏది చేయకుండానే లబ్ధి పొందిన పరిస్థితి మనం భాజపాను చూసినాం కదా. ఇప్పుడు అక్కడ ఈడ 8 సీట్లు వచ్చినాయి, అక్కడ వాళ్ళ ప్రభుత్వమే వచ్చింది. వాళ్ళ ప్రభుత్వం అంటే ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కంట్రోల్ ఇండియాలో ఉన్నాడు కాబట్టి వచ్చింది. సరే, మేము కాంగ్రెస్ కావచ్చు, అక్కడ టీడీపీ లేదంటే కూటమి ప్రభుత్వం కావచ్చు, రెండు కూడా ఒకటి ఆయా రాష్ట్రాల ప్రయోజనాలు, ఆయా రాష్ట్రాలకు రావాల్సిన ఏమంటారు న్యాయబద్ధమైన హక్కులు సాధించుకోవడంతో పాటు కలిసి కేంద్ర ప్రభుత్వంతో తీసుకురావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మీరు కేటగిరికల్ గా సెక్షన్ 8 నుంచి మొదలు పెడితే నీటి వాటా గానీ, లేకపోతే ఆస్తుల పంపకాల అంశాలు గానీ, ఉద్యోగుల విభజనకు సంబంధించిన అంశంలో గానీ, లేదంటే ఉభయ ప్రయోజనాల దృష్టి చూస్తే అటు స్పెషల్ స్టేటస్ కావచ్చు, ఇటు బయారం స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేకపోతే అటు రైల్వే జోన్ కావచ్చు, ఇక్కడ వ్యాగన్ ఏమంటారు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కొన్ని ఉన్నాయి. కానీ నేనేమంటున్నా అంటే వీటిని మించి ఇప్పుడు న్యూ ఛాలెంజెస్ ఎంటర్ అయినప్పుడు వాటిని పాజిటివ్ గా రిజాల్వ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆ పరిస్థితిని క్రియేట్ చేసుకోవాల్సిన అంశం కేసీఆర్ గారు గుర్తించలేదు అని నేను అనను, కానీ దాన్ని కార్యాచరణలో ఫెయిల్ అయిండు. 2 సార్లు వారే ముఖ్యమంత్రిగా ఉన్నారు, అవతల ఒకసారి జగన్ గారు ఉన్నారు, ఇంకోసారి బాబు గారు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీలు కూడా ఒకే ఆలోచనతో, రెండు ప్రభుత్వాలు కూడా ఒకే ఆలోచనతో ముందుకు పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే నష్టం కేంద్రంతో వస్తున్నది. నష్టం అనే దానికంటే రావాల్సిన వాటా రావట్లేదు, చేయాల్సిన పనులు చేయట్లేదు. రాజకీయాల కోసమే కొన్ని చర్చలు జరుగుతున్నాయి, లేదంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఆ కృష్ణా నది మీదనో ఈ గోదావరి నది మీద ఏదో ఒక పంచాయతీ చూడు సెంటిమెంట్ మళ్ళీ కలిసి ఇట్లా కాకుండా ప్రతి ఒక్క అంశాన్ని కూలంకుషంగా వచ్చే న్యూ ఛాలెంజెస్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ వాళ్ళు పోలవరం కడుతున్న క్రమంలోనే ఇక్కడ ఒక సెంటిమెంట్ వచ్చింది, ఏంది 7 మండలాలకు సంబంధించిన అంశం. సర్దు మరిగినట్టే ఒక రకంగా, ఒక బంద్ ఇచ్చిండు, ఒకసారి అది ఇచ్చిండు, ఒకసారి హరీష్ రావు గారు నిన్న కూడా రైజ్ చేశారు, ముఖ్యమంత్రి గారు అది అడగాలి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు మళ్ళీ మనకి వెనక్కి ఇమ్మని అడగాలని ఆయన అడుగుతున్నారు. ఇంకా వాళ్ళ మాట నేను అనుకున్నా సార్, టిఆర్ఎస్ ప్రతినిధి గారు ఎవరు ఉంటో నాకు తెలియదు కానీ ఆ రోజు ఒక బంద్ ఇచ్చి కామ్గా కూర్చొని అందరం మొత్తుకుంటుంటే ఏం చేస్తాం, 7 మండలాలు కావాలన్నా తెలంగాణ కావాలన్నా అన్న పరిస్థితులు నాకు తెలుసు. అంటే నేను కోదండరామ్ గారు రాదు, నేను లేట్ గా పోయినాము ఆ రోజు రాత్రి మీటింగ్ కు. ఎందుకంటే జైపాల్ రెడ్డి గారి ఇంటికాడ ఈ 123 విలేజెస్ ని అటిచ్చి మిగతా గ్రామాలని తెలంగాణకు ఉండేటట్టు అని ఒక ప్రయత్నం చేసినాం. వాస్తవానికంటే పోలవరం కంటే ముందు కొంచెం వెనక గడితే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందని చాలా చర్చలు జరిగినాయి. వాటిని ఆయన అంగీకరించలే కేసీఆర్ గారు, అది పక్కన పెడదాం, కావాల్సింది తెలంగాణ మండలాలు అనేది కాదు అనేది ఆయన అభిప్రాయం ఉండే. కానీ నేనేమంటున్నా అంటే రేపటి రోజున సెంటిమెంట్ రగిల్చే అవకాశం లేకుండా ప్రభుత్వాలు ప్రజల కోసం కలిసి ముందుకు నడవాల్సిన అంశాన్ని ప్రధాన ఎజెండాగా వస్తుంది. రెండోది కృష్ణా గోదావరి నీటిని ఉభయ కుశలోపరి అంటారు చూసినావా, ఇద్దరికి ప్రయోజనకరంగా. నేను అప్పుడు వాళ్ళ చర్చ పెట్టినప్పుడు ఏది గోదావరి నుంచి కృష్ణాకి నీళ్లు తీస్తారు అని అన్నప్పుడు నేను అనుకున్నా, చాలా ఈ ఖమ్మం మీదుగా లేకపోతే మన తుపాకులగూడెం నుంచి, లేకపోతే మాకు ఒక ప్రాజెక్ట్ పోయింది, వారికి జోకంటి గారు బాగా తెలుసు, ఏది దేవాదుల నుంచి ఇటు రావాల్సినవి, తర్వాత కొన్ని మాకు తుంగతుర్తికి చిట్యాల వరకు వచ్చేది ఒక ప్రాజెక్ట్ ఉంటే కాంతనపల్లి, ఇట్లాంటివన్నీ పోయినాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక మంచి మేజర్ ప్రాజెక్ట్ కనుక రెండు నదులను కలిపితే ఒక ప్రయోజనం ఉంటుంది. ఏమైనా చూద్దాం మరి ముఖ్యమంత్రుల ముందులో ఏముందో. రైట్ దయాకర్ గారు, డిబేట్ కండి జోల్కంటి గారిది లైన్ కలవట్లేదు, మళ్ళీ తీసుకుంటాను. జోల్కంటి గారు నా వాయిస్ వినపడుతుందా? ఇప్పుడు వస్తుంది. జోల్కంటి గారు, ఒకసారి మీరు ఇప్పుడే దయాకర్ గారు చెప్పారు, చాలా ఒక పాజిటివ్ వాతావరణంలో చర్చలు జరిగే అవకాశం ఉన్నది ఇద్దరు ముఖ్యమంత్రుల మీద. కొన్నెన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ గత 10 ఏళ్లుగా మనకు గుర్తుంది, ఈవెన్ చంద్రబాబు గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా లాస్ట్లో సరే పొలిటికల్ ఫైట్ వచ్చింది, కానీ కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళారు, బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గారు రిసీవ్ చేసుకునేవారు. హైదరాబాద్ చంద్రబాబు గారు వస్తే తుమ్మల నాగేశ్వరరావు గారు కొంచెం బీఆర్ఎస్లో ఉండి కొంత అప్పుడు కూడా ఒక ఇది జరిగింది, కానీ ఫలితం రాలా. ఎండ్ ఆఫ్ ది డే ఏ సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. ఎప్పుడు వీటిని రాజకీయంగా వాడుకుందాం అన్న ఆలోచనే నాయకుల మధ్యలో ఉండేది రంగారెడ్డి గారు. బట్ ఇప్పుడు
10 ఏళ్ళు అయిపోయింది విభజన చట్టం పెట్టిన దాని ఉమ్మడి రాజధాని కానీ ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఇక ఇప్పుడు వీళ్ళు పరిష్కారం చేసుకోకపోతే శాశ్వతంగా ఎన్ని పెండింగ్లో పడిపోతూ ఉంటాయి అంతే, ఏది ఎప్పటికీ తేలదన్నట్టు. ఏదన్నా అలాంటి ఒక కృషి జరుగుద్దా? ఏవే అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? జోలకంటి గారు సార్, జోలకంటి గారు మాట్లాడుతుంది. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు ఓకే, రేపు 6వ తారీఖు నాడు కలుసుకోవటం అనేది మంచి పరిణామమే. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలకు ప్రధానమైనటువంటి సమస్యలు అవుతున్నాయో, ముఖ్యంగా విభజన చట్టంలోని 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 10 అంశాలు ఉన్నాయి. అవి కొన్ని పార్ట్స్. సార్ మీ వాయిస్ కట్ అవుతుంది జోలకంటి గారు. జోలకంటి గారు మీ దగ్గర సిగ్నల్. హలో, ఇప్పుడు వాయిస్ వస్తుంది. చెప్పండి సార్. అందుకే నువ్వు గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి కొన్ని మాట్లాడుకోవాల్సి ఉంది. తర్వాత ఏంటంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి బిల్లు మాట్లాడుకోవాల్సి ఉంది. ఓకే సార్, మీది వాయిస్ కట్ అవుతుంది సార్, మళ్ళీ తీసుకుంటాను. వీలైతే ఒకసారి వైఫైలోకి మారండి రంగారెడ్డి గారు. విక్రమ్ గారు, తర్వాత ఒకసారి రంగారెడ్డి గారికి వీలైతే ఫోన్ ఇన్ తీసుకోండి, ఆయనది సిగ్నల్ ప్రాబ్లం ఉంది, ఫోన్ ఇన్లో కలపండి. విక్రమ్ గారు ఒకసారి చెప్పండి, అంటే ఇక్కడ కేంద్రం ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇందాక మీరే అన్నారు కృష్ణ మీద కానీ ఇలాంటి రివర్ మీద వాటర్ షార్టేజ్ ఉన్నప్పుడు కేఎంఆర్బి కిందకి వెళ్ళింది, కేఆర్ఎంబి కిందకి, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. అంటే నీటి సమస్యల కంటే ముందు ఇప్పుడు విద్యుత్ బకాయిలు లేకపోతే షెడ్యూల్ 9-10 ఆస్తులు వాటిలో ఏదో ఒక ప్రోరేటా కింద పంచుకునే ఇది చేసుకోవటం, లేదా ఉద్యోగులు ఇంకా దాదాపు 1200 మంది ఉద్యోగులు అటు ఇటు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళని అకామిడేట్ చేసుకోవటంలో అక్కడ పోస్టులు సీనియారిటీలు గొడవలన్నీ ఉన్నాయని కొంత వ్యతిరేకత రెండు వైపుల నుంచి కూడా ఉంది. బయట వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ ఎట్లా అన్న వీటిని ఏమన్నా పరిష్కారం అవుతాయి, కనీసం అంతవరకన్నా మనం ఆశించవచ్చా? అవుతాయండి. అంటే ఎప్పుడైతే మీకు చర్చలు అనేది మొదలైనయో ఆ చర్చల ద్వారా ఒక్కొక్కటిగా పరిష్కరించబడతాయి. మనం చూసాం మొదట్లో మీరు అన్నట్టుగా 14-19 మధ్య ఏమో మంత్రుల స్థాయిలో ఒక కమిటీ వేశారు. అచ్చెన్నాయుడు గారు, యనమల గారు, ఇటు కూడా కొంతమంది మంత్రులు ఉన్నారు. కానీ రెండో టర్మ్ వచ్చేటప్పటికి అది లేదు. అసలు అది ఎక్కడా కూడా ఈ మంత్రులు గాని ఆ మంత్రులు గాని ఏదో పేర్ని నాని ఓసారి ఏదో వెళ్ళినట్టున్నాడు కానీ అయినా తర్వాత దాని మీద పెద్ద అది జరగల, ముందుకు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఏదైనా కూడా ఆ చొరవ అనేటువంటిది కనపడలేదు. ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే మొదట ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరిగిన తర్వాత రెండు వైపులో 2 కమిటీలు వేసుకునేటువంటి అవకాశం ఉందండి. ఆ 2 కమిటీలలో కూడా కొంతమంది కీలకమైనటువంటి ఇప్పుడు దయాకర్ గారు లాంటి కొంతమంది ఎవరికైతే అవగాహన ఉన్నదో ఇష్యూస్ మీద, అదే విధంగా ఇప్పుడు విద్యుత్ మీద రఘు గారు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అంటే ప్రాగ్మాటిక్ గా ఉండాలి. అది కూడా ఊరికే ఫర్ ది సేక్ ఆఫ్ ఏదో వేసామన్నట్టు కాకుండా చిత్తశుద్ధితో ఈ చిక్కుముడుల్ని ఎవరైతే సరి చేయగలుగుతారో అటువంటి వ్యక్తులతో 2 రాష్ట్రాల తరఫున కూడా 2 ప్రభుత్వాలు కూడా 2 కమిటీలు వేసుకొని ఆ కమిటీల ద్వారా చర్చించుకుంటా ఒక్కొక్కటి పరిష్కారం జరిగితే డౌన్ ది లైన్ ఒక 1-2 ఏళ్లలో ఈ పరిష్కారం జరగడానికి పూర్తిగా అవకాశం ఉందండి. అందువల్ల ఇదేం కాదు, ఇంతకంటే చాలా చిక్కుముళ్ళు మనం దాన్ని అసలు రాష్ట్రమే వచ్చింది. ఇందాక నాయకుడి గారు అన్నట్టుగా ఆ రోజు అంటే హరీష్ రావు గారి ఇందాక మీరు ప్రస్తావించారు కాబట్టి నేను ఒకటి చెప్తున్నానండి, ఒకసారి ఒక ఇష్యూ ముగిసిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ రేకప్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రోజున వాళ్ళ అంగీకారంతోనే 7 మండలాలు విలీనం జరిగింది. 7 మండలాలు విలీనం జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని ఒక సుహృద్భావ వాతావరణంలో చర్చించుకుందాం, సమస్యలను పరిష్కరించుకుందాం అని అంటే ఇక్కడ ప్రతిపక్షంగా ఉండి మళ్ళీ 7 మండలాల సంగతి తేల్చండి అని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. నిన్న కూడా విక్రమ్ గారు ఇలాగే ఇప్పుడు ఈ నిష్పత్తి గురించి కూడా చర్చ వస్తే తెలుగుదేశం నాయకులు దీపక్ రెడ్డి గారు అనుకుంటా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది కాబట్టి 58-42 కాకుండా ఏదైనా కొంచెం మాకు కాస్త ఎక్కువ చేస్తే బాగుంటే అవి జరగవు కదా. అది జరగవండి. అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఈ కాంటెక్స్ట్ లో. సాధారణంగా
ఈ అసెంబ్లీలో కానివ్వండి పార్లమెంట్ లో కానీ ఏం జరుగుతాయంటే ఒక ప్రభుత్వం ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు ఒక బిల్లు కావచ్చు లేదంటే వేరే అంశం మీద కావచ్చు అది దాని మీద ప్రతిపక్షాలకు అంగీకారం కానప్పుడు అవి వాకౌట్ చేసి వెళ్ళిపోతాయి. కానీ వాళ్ళకి మ్యాండేట్ ఉంటుంది కాబట్టి అది చట్టంగా రూపొందుతుంది. అంత మాత్రం చేత అది ఒకసారి అయిపోయిన తర్వాత వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళి మళ్ళీ వెంటనే వస్తారు అంటే ఇంకో ఇష్యూని టేకప్ చేస్తారు. అంతే తప్ప అదే ఇష్యూ కింద అది జరగదు. అది ప్రజాస్వామ్యంలో అది ఎక్కడ లేదు. అది ఒకసారి అది అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. అది ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది. ఇవాళ ఇంకోటి కూడా చాలా మంది ఆంధ్ర సైడ్ కూడా అంటే ఇక్కడ ప్రతిపక్షాలు ఏ విధంగా మాట్లాడుతున్నాయో అక్కడ కూడా ఏం మాట్లాడుతున్నారు, ప్రత్యేక హోదా అడగాలి అనేటువంటిది అడుగుతున్నారు. కానీ ప్రత్యేక హోదా మీద బీజేపీ తన స్టాండ్ చాలా క్లియర్ గా చెప్పింది. చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నారు, అక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ కూడా పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకునే ముందే తెలుసు బీజేపీ స్టాండ్ ఏంటి, ప్రత్యేక హోదా మీద వాళ్ళు అది ముగిసిపోయిన అధ్యాయం అన్నారు కాబట్టి ఇక అది మళ్ళీ తిరిగి ఇవ్వరు అనేటువంటి తెలుసు. నోయింగ్ ఫుల్లీ వెల్ దే హావ్ టైడ్ అప్, ఎలక్షన్స్ లో వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది పెట్టడం కోసం మీరు అడగాలి ఇది అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని చెడగొట్టడానికి ప్రత్యేక హోదా అడగండి అంటే ఒకసారి అయిపోయిందన్న తర్వాత ప్రజలకి తెలుసు అది ప్రజలు అంటే రేపు మనకి ముఖ్యమంత్రుల మీటింగ్ లో అసలు అది ఇష్యూ కాదు కదా సార్, ఎందుకంటే వీళ్ళు కాదు కదా ఇప్పుడు జాతీయ స్థాయిలో మీరు అన్న పాయింట్ బహుశా ఢిల్లీ వెళ్ళిన దాని మీద ప్రధాని గారిని కలిసి అసలు అంటే ఇటు ప్రతిపక్షాలు గాని అటు ప్రతిపక్షాలు గాని అసలు ముందు ఒక చర్చలు మొదలవుతుంటే ఆ చర్చలు ఏంటి ఎలా జరుగుతాయి ఏంటి దానికి సహకారం ఇవ్వాల్సింది పోయి ఒక నిర్మాణాత్మకంగా ముందుగానే దాన్ని స్కటిల్ చేయడానికి ఆ ప్రయత్నాన్ని స్కటిల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని నేను చెప్తున్నాను. ఇది ప్రజలు గమనించాలి. మళ్ళీ వస్తాను విక్రమ్ గారి మీ దగ్గరికి. రంగారెడ్డి గారు మన ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. జోలకండి గారు నమస్కారం. హలో జోలకండి గారు. నమస్కారం. నమస్తే సార్, సారీ మీరు సిగ్నల్ ప్రాపర్ గా లేని కారణంగా ఫోన్ లో తీసుకున్నాను. చెప్పండి సార్, ఇప్పుడు చాలా ఒకటి నీటికి సంబంధించినవి కీలకమైనవి, ముఖ్యంగా వామపక్ష పార్టీలు కూడా అప్పుడు క్రియాశీలకంగా అవగాహన మీరు దానిలో పార్టిసిపేట్ కూడా చేశారు. ఈ కృష్ణా రివర్ మీద కానీ లేకపోతే మిగతా అంశాల మీద కానీ నీటికి సంబంధించినటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రేపు ఏమైనా చర్చకు వస్తాయా, ఇది ఒక అంశం అయితే. రెండవది రాజకీయ వాతావరణం ఏపీలో కానీ ఇక్కడ కానీ బలమైన రెండు ప్రతిపక్షాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళ సీట్లు లేకపోవచ్చు కానీ వైసీపీ, ఇక్కడ బీఆర్ఎస్. వీళ్ళు ఈ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆచరణ సాధ్యం కాని డిమాండ్లో లేకపోతే ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా ముఖ్యంగా వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు కావటం వల్ల రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో కాస్త వీటికి రంగులు పూయడానికి అవకాశం ఉంది. అలా ఏదైనా ఆ ఒత్తిళ్లు నాయకుల మీద ఉండే పరిస్థితుందా? సరే, ఏదున్నా కూడా ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ప్రజల మధ్య గాని రాష్ట్రాల మధ్య గాని పెద్దగా వివాదస్వరమైనటువంటి సమస్యలు ఇప్పటివరకు ఏమీ రాలేదు. కృష్ణా జలాలకు సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద రెండు రాష్ట్రాలు ఒక యుద్ధం చేసుకునేటువంటి వాతావరణం మనం పోయినసారి చూడటం అనేది జరిగింది. అందుకనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒకే పార్టీలో ఉండి చాలా కాలం పనిచేసినటువంటి నాయకులు కాబట్టి 6వ తారీఖు నాడు వీళ్ళిద్దరు కలుసుకోవటం అనేది మంచి పరిణామమే. అయితే వీళ్ళిద్దరూ రెండు రాష్ట్రాల అభివృద్ధి కావాలి, రెండు రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులేంది, తర్వాత ముఖ్యంగా ఏంటంటే రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా నీళ్ల సమస్య. ఒకటి కృష్ణా గోదావరి. ఈ కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి నీళ్ల పంపిణీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఎవరి హక్కులు వాళ్ళకే మరి పొందేటువంటి విధంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాళ్ళకు ఉన్న హక్కులేంటి అనేది చూడాలి తప్ప నా రాష్ట్రం కాబట్టి నాకు హక్కు లేకున్నా హక్కు ఉన్నా కూడా శాస్త్రీయంగా లేకపోయినా అట్లా కాకుండా శాస్త్రీయమైనటువంటి ఒక దృక్పథంతో ఎవరికి ఉండే హక్కులు వాళ్ళు పొందేటువంటి విధంగా చర్చలు జరుపుకోవాలి. తర్వాత ఏంటంటే కరెంటు విషయంలో విద్యుత్ బకాయిల విషయంలో అవి కూడా కొన్ని సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. కొంతమంది ఉద్యోగస్తులు మన తెలంగాణ సంబంధించిన వాళ్ళు 400-500 మంది మేము తెలంగాణకి వెళ్తామని చెప్పి ఆంధ్రాలో పనిచేస్తున్న వాళ్ళు ఎప్పటి నుంచో పెట్టుకున్నారు. వాళ్ళని ఇక్కడ పంపించడానికి ఇక్కడి నుంచి అటు పోవటానికి ఆంధ్ర వాళ్ళు పెట్టుకున్నా కూడా ఏపీ వాళ్ళు అది కూడా మొత్తం కలిపి ఒక 1000-1200 మంది ఉంటారంటున్నారు. ఇటు నుంచి అటు వెళ్ళాలనుకుంటున్నారు, అటు నుంచి రావాలనుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆప్షన్ వాళ్ళకే ఇచ్చారు కదా, వాళ్ళకు ఆప్షన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ మీద అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ పంపించటం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడ పంపించటం కానీ
అది వీళ్ళకి వచ్చే ఇబ్బంది ఏం లేదు. Okay. వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. ఉమ్, ఆ రకమైనటువంటి కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. జూన్ 2వ తేదీ వరకే మొత్తం ఈ 10 సంవత్సరాల గడువు అనేది అయిపోయింది. అవును. 10 సంవత్సరాల వరకు ఏపీకి మన హైదరాబాద్ లో ఉండే బిల్డింగ్స్ మీద వాటి మీద ఓకే. ఆజమాయిషీ అనేది ఉండే. ఆ ఏపీ కేటాయించిన బిల్డింగ్స్ అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయవలసినటువంటి అవసరం కానీ ఉంది. ఆస్తుల పంపకం అవ్వలేదు అన్నారు కదా సార్. మీరు చెప్పిన ఇప్పుడు బిల్డింగ్లే సరే కొన్ని వాళ్ళు కొన్ని వేల కంట్రోల్ కింద ఉన్నాయి కానీ అవి వాటాలో పూర్తి కాలేదు. ఆస్తుల మెయిన్ షెడ్యూల్ 9-10 కూడా అదే కదా. ఈ పబ్లిక్ సెక్టర్ ఇవి లేకపోతే విద్యా సంస్థలు, యూనివర్సిటీలు వీటికి సంబంధించిన ఆస్తుల పంపకం అదే కీలకంగా. చాలా డబ్బు కూడా భారీగా వేల కోట్ల రూపాయల ఆస్తులు అవి. మరి వాటిని ఏ రకంగా క్లియర్ చేసుకుంటారు? అది ఇప్పుడు మన విభజన చట్టంలో స్పష్టంగా ఏంటంటే పొందుపరిచారు. 9-10 షెడ్యూల్ లో కూడా ఉమ్, ఆస్తులకు సంబంధించి కానీ తర్వాత ఇతర విషయాల పైన కూడా ఏ రకంగా పరిష్కారం చేసుకోవాలి, ఎవరికి ఎంతవరకు హక్కు ఉంటుందని ఉమ్, దాన్ని ముందు పెట్టుకొని దాని ప్రకారంగా పరిష్కారం చేసుకోవాలి. కేంద్రం బాధ్యత కూడా ఉంది. ఉమ్, కేంద్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితోటి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, దాంట్లో పొందుపరిచినటువంటి అంశాలు ఓకే. వాళ్ళు ఎలాంటి రాజకీయ స్వార్థంతో కాకుండా 2 రాష్ట్రాలను అభివృద్ధి చేయాలి, 2 రాష్ట్రాలకు సహకరించాలనే పద్ధతుల్లో ఓకే. వాళ్ళు కూడా జోక్యం చేసుకొని ఆ రకంగా ఏంటంటే 2 రాష్ట్రాలకు కావాల్సినటువంటి మరి సమస్యల్ని పరిష్కారం చేయడానికి వాళ్ళు కలిసి పనిచేసే విధంగా వాళ్ళని అంటే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు కాకుండా వీళ్ళ సొంత ఏజెండా వాళ్ళ మధ్య వైరుధ్యం తీసుకొచ్చి లేకపోతే ఆ రకమైన రాజకీయ స్వార్థంతో కాకుండా ఓకే. ఓ చిత్తశుద్ధితోటి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తే చాలా వరకు పరిష్కారం రైట్. చేసుకోవడానికి అవకాశం ఉంటది. తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఓకే. తెలుగు ప్రజలు అక్కడ ఇక్కడ అందరూ అర్చిస్తారు. ఓకే. ఇటువంటి చర్చలు జరగాలి, ఇంకా రైట్. మనస్ఫూర్తిగా జరగాలి. చిత్తశుద్ధితోటి నిష్పక్షపాతంగా ఎవరి హక్కులు వాళ్ళు కాపాడుకునే పద్ధతిలో, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అభివృద్ధి చేసుకునే పద్ధతుల్లో ముఖ్యమంత్రులు గాని వీళ్ళు గాని వ్యవహరిస్తే ప్రజలందరూ హర్షిస్తారు. రైట్. రైట్. అట్లా కాకుండా రాజకీయ ప్రయోజనాల కొరకు ఏదో మాట్లాడుకొని, ఓకే. లోపల ఒకటి మాట్లాడుకొని బయట ఒకటి మాట్లాడుకొని, విభజన చట్టంలో ఉంటే సొంత ఏజెండా మాట్లాడుకుంటే ఏంటంటే సమస్యలు పెరుగుతాయి. రైట్. రైట్. జోర్గండి గారు జరగకుండా తగిన విధంగానే జాగ్రత్తలు తీసుకొని వీళ్ళు ఆ రకమైన ఆలోచనతోటే ఈ చర్చలు గాని వాళ్ళు వ్యవహరిస్తారనేది మనం ఆశిస్తున్నాం. అప్పలనాయుడు గారు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు జాయిన్ అయ్యారు. అప్పలనాయుడు గారు నమస్కారం. హలో అప్పలనాయుడు గారు. నమస్కారం అండి. నమస్తే సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నమస్తే చెప్పండి. కంగ్రాచులేషన్స్. మీరు చాలా కింది స్థాయి నుంచి వచ్చి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మీ గురించి ప్రస్తావించడం రాష్ట్రం అంతా నిజంగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు సంబంధం లేకుండా అవకాశాలు వస్తాయని నిరూపించారు. అయితే ఇక్కడ అప్పలనాయుడు గారు కీలకంగా ఇవాళ నా చర్చ రేపు 6వ తారీఖు హైదరాబాద్లో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతుంది. కీలకంగా ఏపీకి సంబంధించి ఆస్తులు ఇక్కడ స్టక్అప్ అయిపోయిన పరిస్థితి. ఆస్తుల విభజన జరగాలని గత 10 ఏళ్ళుగా కొంత చర్చలు జరిగిన ఏవి కూడా పూర్తిగా సక్సెస్ కాల. బట్ ఇప్పుడు ఈ ఇద్దరు కూర్చున్నప్పుడు చాలా వేగంగా పరిష్కారం అవుతున్న ఒక హోప్ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది. చంద్రబాబు గారు అయితే వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. బహుశా రేపు ఈవినింగ్ దాకా కూడా ఆయన అక్కడే ఉంటారంటున్నారు. మరి దీనికి సంబంధించిన ఒక ఎజెండా మీరు కూడా సీఎం గారితో ఉండుంటారు. ఏదైనా ఒక స్పష్టంగా వీటి మీద మన పరిష్కారం కావాలి అని చర్చించుకోవటం, ఒక ఎజెండా రూపకల్పన అదేమన్నా జరిగిందా అప్పలనాయుడు గారు? ఇప్పుడు ప్రధానంగా దీని మీద తెలుగు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలయిక ఒక మంచి వాతావరణంలో ఏర్పాటు చేయాలనేది ముందు ఇది. ఎందుకంటే మనం రాష్ట్రం విడిపున్నా తెలుగు ప్రజలం, మనం ఆ తెలుగు ప్రజలతో మనం ఉన్నాం కనుక ఈరోజు అందరం కూడా తెలుగు ప్రజలతో మనం కలిసిమెలిసి ఉండాలనే ఒక సంకల్పం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశాన్ని కూడా ఈరోజు ఢిల్లీలో కూడా రాష్ట్రాలకు రావాల్సిన నిధులు కానీ అంశాలు కానీ కూలంకృషంగా ప్రధానమంత్రి కానీ లేకపోతే సంబంధిత మంత్రులు కానీ కలిసినప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని కూడా గతంలో కూడా 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు కూడా వారు చాలా సమస్యల మీద మాట్లాడి గతంలో ముఖ్యమంత్రి గారిని కలిసి చర్చించడం జరిగింది. అలాగే ఈసారి ఒక మంచి వాతావరణం కలిగి ఉన్న 2 రాష్ట్రాలకు సంబంధించిన వారు ముఖ్యమంత్రి కలయిక అనేది మంచి శుభపరిణామం. దీని మీద ప్రతి ఒక్కరు ఆసక్తి ఉండడం వాస్తవం. ఎందుకంటే తెలుగు ప్రజలు గతంలో మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన మనకు రావాల్సిన
అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తావన జరుగుతాయా లేదా లేకపోతే అనేది ఒకటి ఉంటుంది. ఎజెండా స్పష్టంగా ఎజెండాని తీసుకున్నారో ఆ ఎజెండా ప్రకారంగా ఖచ్చితంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రతి అంశం కూడా రాష్ట్రానికి ఏ ప్రయోజనం ఉందో, ఎందుకంటే ఎన్నికల్లో రిజల్ట్ మనం ఒకసారి మనం వెనక్కి వెళ్తే ఈ రోజు చాలా పెద్ద బాధ్యతతో పవన్ కళ్యాణ్ గారు మద్దతు, మోడీ గారి మద్దతు, బీజేపీ మద్దతుతో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి ఈ రోజు మంచి మెజార్టీ ఇచ్చి ప్రజలు అవకాశం ఇచ్చారు కనుక ఏవైతే మన రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందో కేంద్రం నుంచి కానీ లేకపోతే తెలంగాణ మన రాష్ట్రం నుంచి కానీ ఏవైతే ఉన్నాయో ఆస్తుల పంపకాలు కూడా క్షుణ్ణంగా బాధ్యతతో పనిచేయాలని మొన్ననే మాకు రాత్రే ముఖ్యమంత్రి గారు ఎంపీలందరూ కూడా చెప్పారు. అదే బాధ్యతతో వారు కూడా అదే ఎజెండాతో వెళ్తారు. ఇక్కడ ఎవరు ఊహించుకున్న విధంగా కానీ ఎవరైనా ఊహించుకుంటే వ్యక్తిగత ఎజెండాలు మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏ పరిస్థితులు కూడా ఉండవు. ఎందుకంటే వారు రాష్ట్ర ప్రయోజనం, ప్రజా ప్రయోజనం, 5 కోట్ల ఆంధ్ర ప్రయోజనం కోసమే వారు ఏ చర్చి కేంద్రంలో వచ్చినా, రాష్ట్రం తెలంగాణ వచ్చినా, ఇతర రాష్ట్రాల్లో వెళ్ళినా ఏ సమస్య వచ్చినా సరే ఏదైనా సరే ప్రజా ప్రయోజనానికి పెద్దపీట వేస్తారు. ప్రజల ముందు తర్వాత మనమైన ఆలోచనతో ఉన్న ప్రజానాయకుడైనా ప్రభుత్వ పాలన కూడా అదే విధంగా మనం చూస్తున్నాం. అతి కొద్ది రోజుల్లోనే ఇచ్చిన ఎజెండా ఏదైతే ఉందో హామీలు ఏవైతే ఉన్నో హామీలు కూడా ఫుల్ఫిల్ చేయడానికి మొన్ననే మనం చూసాం రాష్ట్రంలో. ఎందుకంటే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి స్వయంగా పేదవారింటికి వెళ్ళి స్వయంగా పెన్షన్ ఇచ్చే విధానం. ఎందుకంటే దీనికి ఒక రకమైన ఒక ఆలోచన చూడాలి. అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరి దగ్గర వెళ్ళాలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితో చర్చించాలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత సమయాన్ని కేటాయించాలనే ఒక ఆలోచన, ఒక మంచి ఆలోచన ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి రావడం అనేది ఈ రాష్ట్ర ప్రజలకి ఒక అదృష్టంగా భావించుకుంటూ ఈ రోజు రాష్ట్రంలో నుంచి వచ్చిన అధికారులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఢిల్లీ వీధుల్లో ఈ రోజు ప్రతి ఒక్కరి దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి కానీ లేకపోతే సమయం లేనప్పుడు కూడా వారు లంచ్ అవర్ కూడా తీసుకోకుండా కూడా ఈ రోజు ప్రతి ఒక్కరి మంత్రుల్ని, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రానికి ఏం అవసరం, ఏం సంబంధించిన విషయాలు కూడా వారు చెప్పి ఈ రోజు వారు అద్భుతంగా ముందుకెళ్తున్నారు. అలాగే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రులు ప్రతి ఒక్కరు గర్వించే విధంగా ఈ రోజు పరిపాలన సాగుతుంది కనుక ఈ రోజు రేపు కూడా ముఖ్యమంత్రి కలయిక, శనివారం జరుగుతున్న ముఖ్యమంత్రి కలయికలు కూడా చాలా మంచి రిజల్ట్ వద్దని ఆశిస్తున్నాం. రైట్. అప్పలనాయుడు గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. ఒకసారి దయాకర్ గారు, ఇక్కడ అప్పలనాయుడు గారు కూడా ఒక మాట చెప్పారు, మీరు గమనిస్తే ఎవరేమనుకున్నా అని. వేరే చర్చలు కొన్ని విక్రమ్ గారు కూడా మాట్లాడారు. అంటే బలమైన ప్రతిపక్షాలు ఉన్న పరిస్థితుల్లో 2 రాష్ట్రాల్లో ఒక సెంటిమెంట్ని రగల్చడానికి, ఇప్పుడు అక్కడ ప్రత్యేక హోదా అనొచ్చు, ఇక్కడ 7 మండలాలు అనొచ్చు, వీటికి ఆస్కారం లేకుండా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుందంటే కొన్ని అంశాలు పరిష్కారం అయిపోయి ఒక ఇది రావాలి, అవుట్పుట్ సమావేశం అయిపోయిన తర్వాత ఇదిగో ఇవి రిజాల్వ్ అయిపోయినాయి అని చెప్పే పరిస్థితి 4-5 కావచ్చు. అలాంటి ఒక వాతావరణం సాధ్యమవుతుంది అన్నది. తర్వాత రాజకీయ ఒత్తిళ్లు, ఈ నిర్ణయాలు తీసుకుని ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారు ఇది చెప్పవచ్చు, భట్టి గారు కూడా మాట్లాడారు ఇవాళ, చంద్రబాబు గారి శిష్యుడు కాదు, ఇద్దరు ఆయన ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అని. సో ఈ గతంలో తెలుగుదేశంలో పనిచేస్తున్న నేపథ్యం కానీ ఇవి ఏదన్నా ఇబ్బంది, చర్చల్లో ఒక ఫ్రీగా ఫంక్షన్ చేశారన్న పరిస్థితి లేకుండా ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు గతంలో శిష్యరికం అని వచ్చిన, గురువులని వచ్చినా కూడా ఇక అట్లా అనుకుంటే అంత చాలా మంది కాంగ్రెస్ తో కలిసి ఉన్న వాళ్ళే కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళే. కానీ వేరే మీకు రాజనీతికి వచ్చినప్పుడు ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం, ఏ పార్టీ ఆ పార్టీ అనేది ఉంటది. కాబట్టి ఆ గౌరవభావం ఉండొచ్చు, ఇద్దరి మధ్యన ఒక సానుకూల వైఖరి ఉండవచ్చు, అది కాదని. కానీ అది రాష్ట్రాల ప్రయోజనాలు తాకట్టు పెట్టేంత వరకు అయితే ఉండదు కదా. మళ్ళీ రాజకీయ అస్తిత్వం అనేది ముఖ్యం కదా. ఇక్కడ ఏంటంటే అసలు ఈ ట్రెడిషనల్ మనం చర్చలతో పాటు రాష్ట్ర పంపకం కానీ, ఉద్యోగుల విభజన, బదిలీలు, ఇతరత్ర ఉమ్మడి ప్రయోజనాలు, తర్వాత విభజన చట్టం ఒక ఎత్తు అయితే స్పెషల్ ఎకనామిక్ కారిడార్స్ కూడా అయ్యే అవకాశం ఉంటదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అసలు ఈ రోజు వారికి కలిస్తే టైం ఉన్నప్పుడు చెప్పాలనుకున్న చాలా మంది పెద్దలందరూ కూడా సూచనలు నాకు చేస్తున్న, అంటే తను కొంత టైం బిజీ ఉండడం వల్ల కలుస్తలేరు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు కర్నూలు మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 15-20 కిలోమీటర్లే ఆంధ్ర బార్డర్ ఉన్నప్పుడు కూడా అది మేమే డెవలప్ చేయాల్సిన జోన్. అది ఒక స్పెషల్ ట్రైన్ లాంటివి అక్కడికి వేస్తే మనం కర్నూలు హైదరాబాద్ వల్ల కూడా డెవలప్ అవుతుంది. అది ఉమ్మడి ప్రయోజనాలు ఉంటాయి. మీకు హైదరాబాద్ టు విజయవాడ 150
కిలోమీటర్స్ వరకు కోదాడ వరకు తెలంగాణ ఉంటుంది. అవును. మిగతా 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం వరకు అటు ఆంధ్రాకి అటు అమరావతి కనెక్ట్ అవుతుంది. అవును. ఇట్లాంటి కొత్త అంశాలు ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా జిఎంఆర్ తో ఒక అగ్రిమెంట్ చేసుకొని Hmm. మనం లోకల్ ఫ్లైట్స్ ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ లో కడప గానీ లేకపోతే రాజమండ్రి గానీ అవును. విశాఖ గానీ అంటే ఇతర కొన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. కర్నూలు కూడా ఉన్నది, ఒక్క ఫ్లైట్ కూడా కర్నూలు కేవలం డొమెస్టిక్ ఈ రెండు రాష్ట్రాల మధ్య ఫర్ ఎగ్జాంపుల్ భద్రాచలంకి ఒక ఫ్లైట్ వేస్తే మనకి ఇంటర్నేషనల్ టూరిస్ట్స్ కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికి కూడా ఇటు గన్నవరం దిగినా ఇటు హైదరాబాద్ దిగినా అది సేమ్ దూరం ఉన్నది. అవును. తర్వాత అటవీ ప్రాంతాలకు సంబంధించి కానీ అక్కడ రామ భక్తులకు ఇబ్బంది ఆ పరిస్థితి వస్తే అదొక స్పెషల్ గా మనకు ఉపయోగపడి Okay. ఇట్లాంటి నూతన అంశాలు రావాలి. జల వివాదాలు పోయి జల సంబంధాలు పెరగాలి. అది మన ఆలోచనగా ఉంటే మంచిది. అది ఎందుకంటే దానివల్ల ఏమైతుంది, మనకు ఉభయ ప్రయోజనాలు ఉంటాయి. అవును. ఎంతసేపు రాజకీయాల కొరకు ఇంకా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలు వైరుధ్యాలతో ఉన్నట్టు కనపడ్డా ప్రజలు వైరుధ్యాలతో లేరు. అవును. ఇది క్లియర్. ప్రజలు పంచాయతీలు పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. హైదరాబాద్ విజయవాడ కలిసి ఉన్నది, హైదరాబాద్ వైజాగ్ కలిసి ఉన్నది, అవును. హైదరాబాద్ తిరుపతి కలిసి ఉన్నది. మీరు ఏ బార్డర్ కు పోండి వాళ్ళందరూ ప్రేమతోనే ఉన్నారు. ప్రజల మధ్య ఏం సమస్యలు లేవు. అవును. ఇంకా దీంతో రాజకీయాలు అనేది కాంగ్రెస్ పార్టీని అయితే చేయదు. చంద్రబాబు గారికి అది అవసరం ఉంటుందని నేను అనుకోను. ఓకే. కాబట్టి ఈ పరిస్థితుల్లోనే ఒక మంచి ఒక మార్పుకు సంకేతంగా తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండే విధంగానే కార్యాచరణ ఉంటది. రేవంత్ రెడ్డి గారి ఆలోచన అయితే ఎప్పుడు కూడా సరే వారు తెలంగాణ నాయకుడైనా కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా వారికి అభిమానులు ఉంటారు. చంద్రబాబు గారికి ఆంధ్రప్రదేశ్ నాయకుడికి పరిమితమైనప్పుడు కూడా తెలంగాణలో ఆయన అభిమానులు లేరని కాదు. ఎవరికి ఎవరు నష్టం చేయాలని కూడా అనుకోరు. కానీ జగన్ గారుగా చేయలేకపోయింది ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారితో మంచి సంబంధాలు ఉన్నా వాటిని ఉపయోగించుకొని ఆ రాష్ట్ర ప్రయోజనాలను ఈ రాష్ట్ర ప్రయోజనాలను మరింత మెరుగు చేసే అవకాశాన్ని దారివిడ్చుకున్నాడు. దానివల్ల కొంత నష్టమైంది. అక్కడ కూడా మనకు 950 కిలోమీటర్స్ అబౌవ్ మనకు సముద్రం. అది ఎంపవర్ అయితే తెలంగాణకు కూడా రెవెన్యూస్ అవుతాయి. ఇక్కడ ఇప్పుడు మేము ORR RRR కాదు ITIR కూడా ప్లాన్ చేస్తున్నాం. చాలా మంది మిత్రులు ఏమంటారు అంటే ఒకవేళ అమరావతి డెవలప్ అయితే మనకు రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుంది కదా, ఇంత కొంచెం నాకు అవగాహన లేని వాదన. RRR టు ORR మధ్యన జరగబోతున్న అభివృద్ధి అంతా ప్రపంచ స్థాయిలో ఉంటది. అమరావతికి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే నేను గతంలో చూసిన మేము పొత్తు ఉన్నప్పుడు నేను అమరావతికి చంద్రబాబు గారిని కలవడానికి వచ్చినప్పుడు వారు ఒక మిత్రుడిని సురేష్ ని పంపించి అదంతా కూడా నాకు చూపించింది. అప్పుడు జరిగింది. కానీ ఆయన దాన్ని పట్టించుకోలేదు. జగన్ గారు ఆల్టర్నేటివ్ గా కూడా వాటిని వాడుకోవచ్చు. కాబట్టి ప్రాపర్టీస్ ఎసెట్స్ కనుక క్రియేట్ అయితే ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఆ ఎంప్లాయ్మెంట్ ఓన్లీ ప్రభుత్వ ఒక రాష్ట్రానికే పరిమితం కావు, అవి ప్రభుత్వ ఉద్యోగాలే కావు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇక్కడ కూడా వస్తే సినిమా ఇండస్ట్రీ 2 ప్రాంతాల్లో ఉంటే ఇంత పెనట్రేట్ అవుతాయి. కాబట్టి ఈ రకంగా ఆలోచన ఇప్పుడు మేమైతే గిల్లి గజ్జాలకు సిద్ధంగా ఉండమని చెప్పాలి. అటువైపు నుంచి అప్పలనాయుడు గారు ఆ హామీని ఇవ్వగలరు. కాబట్టి ఇక సమస్య ఎవరిదైతుంది, ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు ఇస్తూ వాళ్ళు కనుక కొంత సహకరిస్తే అంటే తప్పు అయితే దాన్ని సరిదిద్దుకోవచ్చు. కానీ మంచి సూచనలు ఇస్తే మరింత వేగవంతమైన అభివృద్ధి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశం ఉంటది. మనిద్దరం కలిసినాము అని అంటే అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఇంత వాళ్ళ చేతిలో చుట్టు పెట్టం కంటే మీరు పరిష్కారం చేసుకోవడం కరెక్ట్ అని చాలా మంది చెప్తున్నారు సార్ నిపుణులు. నిన్న కోదండరామ్ గారు మాట్లాడారు, వారు అదే చెప్తా ఉన్నారు. మన కౌన్సిల్స్ అంతా సందిగ్ధంతో ఉన్నాయి కాకుండా ఇక్కడ స్టేట్ లెవెల్ ఇష్యూస్ మనం రిజాల్వ్ చేస్తాం. రైట్ విక్రమ్ గారు, అలాగే ఇద్దరు ముఖ్యమంత్రులు కలుస్తున్నప్పుడు కేవలం విభజన చట్టంలో ఆస్తుల పంపకాలు ఇవే కాకుండా కొత్త ఇనిషియేటివ్స్, ఇప్పుడు ఉదాహరణకి ఆయన చెప్పారు కర్నూలు హైదరాబాద్ అలాగే భద్రాచలంకి విజయవాడ నుంచి ఏదన్నా కనెక్టివిటీ పెంచడం కానీ ఇలా ఇంకొన్ని కొత్త థాట్స్ రెండు వైపుల డెవలప్మెంట్కి సంబంధించి, అలాగే ఉత్తరాంధ్ర ఇప్పుడు వైజాగ్తో కోస్టల్ కారిడార్ కనుక మనకి దాన్ని ఎఫెక్ట్గా ఉపయోగించగలిగితే తీర ప్రాంతం హైదరాబాద్ కూడా రెవెన్యూస్ పెరుగుతాయి, ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇవన్నీ. వీటి మీద కొత్త ఆలోచనలు అంటే ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్గా చేయగలిగినవి కొన్ని అలాంటివి ఏమన్నా చర్చకు వస్తాయా, వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా 100% వస్తుందండి. ఎందుకంటే మనం అందరం కూడా తెలుగు వాళ్ళమి, ఒకప్పుడు మనం కలిసే ఉన్నాం. ఇప్పుడు
కొన్ని కారణాల వల్ల ఏదో మనం విభజనలో మనం అయిపోయినా సరే 100% తెలుగు ప్రజలు మేలు కోరుకున్న మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ రోజు తెలుగు వాళ్ళందరూ బాగుండాలని కోరుకున్న మనుషులు కనుక ఏదో మా ఆంధ్రప్రదేశ్కి ఎంత ప్రయోజనం అవుతుందో తెలుగు వాళ్ళు కూడా అవ్వాలని ఆలోచన. ఎందుకంటే మనం చూసాం ఓకే ఈ రోజు ఢిల్లీ పర్యటన మాట్లాడుతూ తెలుగు వాళ్ళు ఎలా కూడా అడిగారు ఇక్కడ ఢిల్లీ వచ్చేటప్పుడు మా ఎంపీలకి. సహజంగా ఏంటంటే ఒక రకమైన అభిప్రాయం ఫస్ట్ నుంచి అన్న ఎన్టీఆర్ గారి నుంచి అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు బాబు గారు అవ్వచ్చు, కానీ అందరూ కూడా మనం ఒక ప్రాంతీయులమి, మనం ఒక అభిమానం ఉన్న వ్యక్తులను తెలుగు వాళ్ళని. అందుకే కాస్త అది యూనిటీగా ఉంటుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం కానీ ఆయన పరిపాలన కానీ మనం చూస్తాం కనుక అందరికీ సమానంగా ఉండే ఎజెండా ఉంటుంది తప్ప వేరే వ్యక్తిగతంగా ఉండదు. అయితే ఇందులో 5 కోట్ల ఆంధ్రుల ప్రయోజనం ఏదైతే విభజన చట్టంలో మనకు అంశాలు ఉన్నాయో దానికి సంబంధించి ప్రయోజనాలు ఏమున్నాయో ఖచ్చితంగా దానికోసం మాట్లాడతారు, దానికోసం తీసుకుంటారు. ఖచ్చితంగా ఈరోజు కేంద్రం నుంచి ఏ సహకారం తీసుకుంటున్నారో రేపు మనం తెలంగాణలో విభజన చట్టంలో ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ప్రయోజనం పొందే పరిస్థితి మాత్రం స్పష్టంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి. రైట్. అంటే ఇవాళ ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు, కాకతాళీయంగా ఇద్దరు అక్కడే ఉన్నారు. ఏమన్నా ముందే ఇవాళ ఏమన్నా కలిసే అవకాశం ఉందో? బహుశా తెలంగాణ భవన్, ఏపీ భవన్ అక్కడెక్కడే ఉంటారేమో. కొంత ఏదైనా ప్రిలిమినరీ డిస్కషన్ జరుగుతుందా? మీకు సమాచారం ఉంటుంది, ఎందుకంటే మీరు ఢిల్లీలోనే ఉన్నారు అప్పలనాయుడు గారు. లేదు అవునండి అలాంటి ఏం లేదండి. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ టోటల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు గెట్ టుగెదర్ ఉంది. ఓకే తెలుగు వాళ్ళతో అది ప్రోగ్రామ్ అయ్యాక మళ్ళీ రేపు ఎజెండా, రేపు మంత్రులు కలిసే ఎజెండా ఒకటి ఉంది, దాని మీద డిస్కస్ చేస్తే తప్ప ఇది ఇప్పుడైతే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కలిసే పరిస్థితి అయితే ఏం లేదు సార్. ఓకే రైట్. అప్పలనాయుడు గారు థ్యాంక్ యూ, మీరు సమయం ఇచ్చినందుకు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మీరు చంద్రబాబు గారితో, ముఖ్యమంత్రి గారితో డిన్నర్ మీటింగ్ వెళ్ళే పనిలో ఉన్నారు. ఏదో ఒకసారి విక్రమ్ గారు ఇది ఇందాక మనం మాట్లాడుకుంటూ కొత్త అంశాలు కూడా రెండు వైపులా అభివృద్ధికి కొత్త ఇనిషియేటివ్స్, కొత్త ప్రాజెక్ట్స్ ఏమన్నా టేకప్ చేయడానికి కూడా కొత్త ఒప్పందాలు జరిగే అవకాశం ఏమన్నా ఉందా? అంటే దయాకర్ గారు చెప్పింది చాలా అంటే కొత్త హోప్స్ ని రైట్ చేస్తుందండి. రెండు రాష్ట్రాల మధ్య కూడా చాలా ప్రాగ్మాటిక్ థింకింగ్ తో వారు చెప్పారు. అంటే ముందుగా ఇవి కనుక ఇవి పరిష్కారం అవుతా ఉంటాయి, ప్యారలల్ గా అవి కూడా దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. ఆ పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో రెండు రాష్ట్రాలను ఉమ్మడిగా అభివృద్ధి చేసుకుంటానికి చిన్న చిన్న వారు చెప్పినట్టుగా కర్నూలు కావచ్చు, అటు భద్రాచలం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. దానికి తోడు అది కూడా జరిగితే కనుక చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అందిస్తారు. ఒక ప్రతిపక్షాలకి వాయిస్ కూడా లేకుండా పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ముందుగా ఏంటంటే రేపు ఈ ఇద్దరు భేటీ చాలా కీలకమైనటువంటిది, చాలా అందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇదేమి కొత్తదేం కాదండి. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే గత ప్రభుత్వాలు చొరవ చూపలేదు, కానీ ఆల్రెడీ షీలా బీడే గారు ఒక నివేదిక ఇచ్చారు. షీలా బీడే నివేదిక ఉంది. దాంట్లో చాలా కూలంకుషంగా 91 పిఎస్యులు, 91 పిఎస్యుల్లో ఏవేవి డిస్ప్యూట్స్ లేనివి, డిస్ప్యూట్స్ ఏవి ఉన్నాయి, అలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఆల్రెడీ మీకు కేంద్రంలో హోమ్ మినిస్టర్ లో అదే మీకు డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ కూడా ఉంది. అది దాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయాయి. గత ప్రభుత్వాలు ఏంటంటే ఉపయోగించుకోలేకపోయినాయి, పక్కన పెట్టేశారు. దాంతో వాళ్ళని ఎక్కడ కూడా మీకు పార్లమెంట్ లో కూడా చూడండి, పార్లమెంట్ లో వాళ్ళ ఎంపీలు కూడా ఎప్పుడు కూడా దీని గురించి ఎప్పుడు రైట్ చేయరు. అందువల్ల ఒక కొత్త రకంగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా, ఎందుకంటే ఇద్దరు కూడా చాలా సానుకూల దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ ప్రయోజనాలు ఆశించడం లేదు కాబట్టి, రాష్ట్ర ప్రయోజనాలు ఆశిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి దిశగా రెండు రాష్ట్రాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులండి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఆ ఉద్యోగుల సమస్యను కూడా అట్లా పెట్టేశారు, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం పెట్టి ఉద్యోగుల విభజన కూడా జరగకుండా చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. కాబట్టి ఇవన్నీ కూడా తక్షణం రిజాల్వ్ అయ్యేటువంటి అంశాలను ఏదైతే ఉంటాయో అవి ఎజెండాలో తీసుకుంటారు. ఆ తర్వాత దయాకర్ గారు చెప్పినట్టుగా రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా కలిసి ముందుకెళ్ళటం. ఆయన ఒకటి చెప్పింది నాకు చాలా నచ్చింది ఏంటంటే, అందరూ కూడా ఇది జనంలోకి తీసుకెళ్లారు. ఒక మిస్కాన్సెప్షన్ ఎట్లా ఉందంటే, అమరావతి ఎక్కడ డెవలప్ చేస్తున్నారు, పెద్ద చర్చ నడుస్తుంది విక్రమ్ గారు. అదే రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని, తగ్గిందని,
ఇట్లాంటివన్నీ ఆ మిస్కాన్సెప్షన్స్ అన్ని ఉన్నాయి. వాటన్నింటిని పోగొట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. హైదరాబాద్ డెవలప్మెంట్ ని ఎవరు కూడా అడ్డుకోలేరండి. Exactly. ఎవరు కూడా అది న్యాచురల్ గా వెళ్ళిపోతానే ఉంటది అది. కాబట్టి ఏదన్నా అక్కడక్కడ కరెక్షన్స్ ఏమైనా వస్తే రావచ్చేమో కానీ దాన్ని అడ్డుకునేటువంటి ప్రసక్తి ఉండదు. అది అప్రహితంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ఏదైనా మిస్కాన్సెప్షన్స్ ఉంటే ముందు తెలంగాణ ప్రభుత్వం దాన్ని పోగొట్టేటువంటి విధంగా చర్యలు తీసుకుంటే అది ఉపయోగపడుతుంది. అంటే ఇది ఎందుకు వచ్చిందంటే సార్, ఇప్పుడు హైదరాబాద్ లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు చాలా మంది కొనుక్కుంటున్నారు. మీకు తెలియదు కాదు, ఎప్పటి నుంచో ఇది అందరు ఉమ్మడి రాజధానిగా ఉంది. ఈ పార్ట్ అయితే అమరావతిలో ఒకసారి దెబ్బతిన్న తర్వాత సార్ లాస్ట్ టైము నేను గమనించింది, చాలా మంది డిసైడ్ అయింది ఏంటంటే హైదరాబాద్, మీరు చెప్పినట్టు హైదరాబాద్ ఎవర్ గ్రోయింగ్, ఎవర్ గ్రీన్, ఎవర్ కంటిన్యూయింగ్ గ్రోత్ అని. ఇప్పుడు ఏపీలో కొత్తగా ఆలోచన వస్తే కొంత అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటారేమో, కానీ ఇక్కడిది మొత్తానికి మొత్తం చాప చుట్టుకొని వెళ్ళే పరిస్థితి లేదన్నది స్పష్టంగా అర్థమవుతుంది. బట్ అది కమ్యూనికేట్ అవుతుందా, దానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రచారం చేస్తున్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే మీరు నిన్న వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్న సందర్భంగా ఆయన కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. అంటే జనంలో కొన్ని అపోహలు ఉంటాయి కదండి. రేపటి హూ నోస్ ఆఫ్టర్ 5 years ఎవరు వస్తారు, అప్పుడు కూడా మళ్ళీ దాన్ని మారుస్తారా లేదా ఉంటుందా అనేటువంటి అన్ని ఈ అప్రిహెన్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ వన్స్ బిట్ అండ్ ట్వైస్ అంటాం, అట్లాగా ఒకసారి దెబ్బతిని ఉన్నారు ఇక్కడ ఇన్వెస్టర్స్. కాబట్టి అటువంటి ఇబ్బందులు ఉంటాయి. అయితే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఆలోచించాలనే మాట కూడా ఆయన మాట్లాడారు. రైట్ సార్, రైట్. జోలకంటి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? అప్పుడు ముఖ్యమంత్రి గారితో మీరు ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు. మీ వైపు నుంచి ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, అలాగే వామపక్షాలుగా ఇద్దరు ముఖ్యమంత్రులకి? ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఒక ముఖ్యమంత్రి గారేమో ఎన్డీఏ కూటమి, అదొక సమస్య. ఒక ముఖ్యమంత్రి గారేమో ఇండియా కూటమితో ఉన్నారు. అవును. తర్వాత గతంలో ఒకే పార్టీలో ఇద్దరు కలిసి పనిచేశారు. మంచి అవగాహన ఉన్నటువంటి నాయకులే. అయితే వీళ్ళు ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటూనే రెండు రాష్ట్రాల మధ్య వివాదమైనటువంటి వివాదాలకు అవకాశం లేకుండా ఎవరికి ఉండే హక్కులు వాళ్ళు, నీళ్ల విషయంలో కానివ్వండి, విద్యుత్ కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, ఉద్యోగాల విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక మంచి దృక్పథంతో వాళ్ళు చిత్తశుద్ధితో చర్చలు జరిపి పరిష్కారం చేసుకుంటే తెలుగు ప్రజలందరూ కూడా హర్షిస్తారు. అట్లాగనే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి స్పెషల్ స్టేటస్ కానీ, స్పెషల్ ప్యాకేజీ తెలంగాణ కానీ, ఆ విభజన చట్టంలో ఏవైతే కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీలు 10 సంవత్సరాల కాలం నుంచి కూడా కొన్ని మాత్రమే చేశారు, మేజర్ గా చేయలేదు. ఆ హామీలన్నీ కూడా అమలు కావటానికి కావాల్సిన ఒత్తిడి ఇద్దరు ముఖ్యమంత్రులు చేయాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎన్డీఏ కూటమితో ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కువ చేయటం వల్ల ఉపయోగం. దయాకర్ గారు చెప్పినట్టుగా ఈ రెండు రాష్ట్రాలు అభివృద్ధి కావడానికి రోడ్ల అభివృద్ధి కానివ్వండి, ఇప్పుడు కృష్ణానది పైన ఇప్పుడు మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో అడవి దేవలపల్లి అక్కడ సత్రశాల దగ్గర ఓ బ్రిడ్జి, రెండు ప్రభుత్వాలు పోనుకుంటే ఒక బ్రిడ్జి అయితే అక్కడ ఎక్కువగా ఇండస్ట్రీస్ కానీ అగ్రికల్చర్ డెవలప్ కావడం, మైక్రో లెవెల్ ఇష్యూస్ చాలా ఉంటాయి సార్. నిజంగా అవి కూర్చుంటే అవును. అందుకనే ఇలాంటి మొత్తం రెండు రాష్ట్రాల అభివృద్ధి కావడానికి జాయింట్ వెంచర్ ఇద్దరు కలిసి ఆలోచించి చేయవలసిన తీసుకోవాల్సిన ప్రాజెక్టులు ఏంటి, రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ అవన్నీ కూడా ఆలోచించాలి. ఏదైనా ఒక మంచి ఆలోచన తోటి ముందుకు పోతే రెండు రాష్ట్రాలు అభివృద్ధి అవుతుంది. కానీ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఎవరికి వాళ్ళే పట్టుకొని మొండిగా వాదించుకుంటూ పోతే ఏంటంటే సమస్యలు పెరుగుతాయి. రైట్ సార్. ఆఖరిగా దయాకర్ గారు ఒక లాస్ట్ క్వశ్చన్, అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఉమ్మడిగా మీడియాని అడ్రస్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఇష్యూస్ కొంత ఒక పాజిటివ్ వాతావరణం ఉంది కాబట్టి కంబైన్డ్ ప్రెస్ మీట్ లాగా లేకపోతే మీడియాని అడ్రస్ చేస్తే చాలా అంశాల మీద ప్రజలకు ఒక హోప్ వచ్చే అవకాశం ఉంది. అలాంటిది ఏదైనా జరిగే ఛాన్స్ ఉందా? ప్రతిపాదనలు, చర్చలు, తర్వాత అది ప్రచారం కూడా ఉంటది. ఇది ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో పోవాలనే ఉద్దేశమే. అంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం ఒక చర్చ అయితే కలిసి చర్చించుకునే అంశాలు కూడా ప్రజల యొక్క దృష్టికి తీసుకుపోవాలనే కదా, లేకపోతే ఆ మీటింగ్ సారాంశమే ల్యాబ్స్ అవుతుంది. సో చాలా విలువైన సూచనలు నేను ఏమంటున్నా అంటే త్రూ మీడియా గానీ, సోషల్ మీడియా గానీ, వివిధ మాధ్యమాల్లో తెలంగాణ ప్రజలు గానీ, అటు ఆంధ్ర ప్రజలు గానీ, లేకపోతే మేధావులు గానీ, మీరు
మీరు ఫ్లోట్ చేయండి. ఇలా సోషల్ మీడియాని కూడా మేము ఇంటెలిజెన్స్ తో తీసుకుంటున్నాం. సో అలాంటప్పుడు విలువైన ప్రతిపాదన, ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నాయి కూడా, ఇది నా తెలుగు మాత్రమే కాదు, నా చెవి కాడే ఫోన్లు ఎక్కువ మోగి ముఖ్యమంత్రి గారు లేకపోయినా, లేకపోతే మా నరేంద్ర రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి గారి లేకపోయినా, దృష్టికి తీసుకెళ్లాలి ఈ విషయం కూడా. ఇద్దరు కంబైన్డ్ గా ప్రెస్ మీట్ వల్ల చాలా ఈ రోజు అంటే పిఎం గారు అపాయింట్మెంట్ లేట్ అయింది కాబట్టి కొన్ని విషయాలు తెద్దామని అనుకున్నా, కానీ డిలే అయింది. Okay. ఒకటి, ప్రత్యేక ఆర్థిక మండళ్లు రెండు రాష్ట్రాల కలయికతో పెరుగుతాయి. Okay. ఇప్పుడు మీరు చూడండి, జడ్చర్ల వరకు మనకు హైదరాబాద్ ఉంది, అవును అటు అలంపూర్ వరకు ఉన్నది, మధ్యన మీకున్నది ఎంత 140-150 కిలోమీటర్లు. ఇది గనక మనం ఫాస్ట్ ట్రాక్ లో 2 hours లో కర్నూలు పోయి ఒక ఫాస్ట్ ట్రాక్ రైలు వేసుకోండి, అవును ఎంత అసలు కర్నూలు హైదరాబాద్ అనేది ఎంత దగ్గర అయితే. అవును. విజయవాడ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మీకు హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ వరకు ఉన్నది, అంతే. అటు ఇబ్రహీంపట్నం వరకు ఉన్నది, మధ్యన వేసేది 200 కిలోమీటర్సే. 200 కూడా వాడదేమో. విజయవాడ పోతారంటే ఇక్కడ ఆస్తులు అమ్ముకోనక్కర్లే, అక్కడ కొత్త కొనుక్కోనక్కర్లే. అవును. వినరా, ఇటు అమరావతి డెవలప్ అయినా, స్పెషల్ స్టేటస్ వచ్చి మనకు ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ కు మేలైనా కూడా ఇక్కడిదక్కడ అక్కడిది ఇక్కడ మనం చేసుకునే అవకాశం ఉంటది. అన్నిటికంటే ముఖ్యంగా మీరు గోదావరి రివర్ బేసిన్ మేము గతంలో, నేను ఎందుకంటే ఈ నీటి చర్చలకు కాబట్టి, మీకు పోలవరం కట్టిన తర్వాత బ్యాక్ వాటర్ తో రివర్ వేస్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంత మంచి అవకాశాలు ఉంది గోదావరికి. చూద్దాం, ముఖ్యమంత్రి యొక్క ఆలోచనలు బట్టి మనం మరింత కొంత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రివర్ వేస్ పెరిగితే మీకు స్పెషల్ ఇప్పుడు సీలేరు నుంచి మొదలు పెడితే వాటర్ సోర్సెస్ పెరిగిన కాడల్లా కొత్త ఏరియా కూడా స్టాండర్డ్ మోడ్ లో మనం వాటర్ ఇవ్వచ్చు. సో అప్పుడు నీటి సమస్యలు రావు. కృష్ణాకుండే ఒకే ఒక్క సమస్య, నీటిది స్కేర్స్ ఉంటది మనకి, ఎందుకంటే తుంగభద్ర నుంచి ఇటు కలిసిన తర్వాత వచ్చే తక్కువ ఉంటది కాబట్టి. కృష్ణానది మీద జరిగే సమస్యలు ఒక్కదాన్ని రిజాల్వ్ ఈజీగా చేసుకోగలిగితే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినట్టు ఉండవు. రెండు తెలుగు రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నట్టు. అంతే, రైట్, ఫెంటాస్టిక్ మాట చెప్పారు. ఆఖరిగా ఒకే తెలుగు రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నట్టుగా ఉండే అవకాశం ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులు కలయిక సమావేశం విలువైనటువంటి పరిష్కారాలతో పాటు కొత్త ఆలోచనలు, రెండు రాష్ట్రాల ప్రగతికి కొత్త ఆలోచనలు, కొత్త దారులు ఏర్పడాలని కోరుకున్నాం. చర్చలో పాల్గొన్న దయాకర్ గారికి, విక్రమపుల్ల గారికి, జోలకట్ట రంగారెడ్డికి, అలాగే ప్రత్యేకంగా కలిసెట్టి అప్పలనాయుడు గారికి, ఎంపీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం, సెలవు.